మంచు కుటుంబ విభేదాలు మరోసారి రోడ్డు ఎక్కాయి. ఇటీవల కాస్త శాంతించిన రెండు వర్గాలు ఇప్పుడు మరోసారి రచ్చలేపాయి. నిన్న నార్సింగిలో విష్ణుపై ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు వస్తువులను దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జల్పల్లిలో ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ఫిర్యాదు చేశాడు. నా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకుని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. నా ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో లభ్యమైనట్టు పేర్కొన్నాడు. నా ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకుని వెళ్లారని, ముఖ్యమైన వస్తువులన్నిటినీ పగలకొట్టి విధ్వంసం చేశారన్నాడు. నా కూతురు బర్త్డే కోసం తాను రాజస్థాన్కి వెళ్లగా నా సోదరుడు నా ఇల్లుని ధ్వంసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. మోహన్ బాబు మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదన్నాడు. ఇక నేడు ఉదయం కూడా ఈ డ్రామా కొనసాగింది. జలపల్లిలోని నివాసం వద్దకు చేరుకున్న మనోజ్ తనను లోపలి అనుమతించకపోవడంతో గేట్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. దీనితో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మోహన్ బాబు నివాసంకి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాడు. ఎలాంటి గొడవలు జరగకుండా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలి అనుమతించడం లేదు.